ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 25వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో, అంటే 25 to 29 మధ్యలో ఉన్నటువంటి మనకి వారం షేర్ మార్కెట్ సమాచారం. అలాగే మన గత గురువారం రోజున పాపం కొంప ముంచిన అదాని, ఆయన మరి దేశానికి మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు పక్కన పెడితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి మరియు అదానీలు కలిగినటువంటి విషయంలో మాత్రం అది మంచి జరిగిందా చెడు జరిగిందా లోపాయకారిగా తెలియదు మనకి. కానీ ఆ దరిద్రం మనకు అంటుకుంది. గురువారం రోజున మనకి 5 లక్షల కోట్లు దాదాపుగా మనకి నష్టం వచ్చిన విషయం చూసాం. అందరు కూడా భయపడ్డారు, దానివల్ల చాలా ప్రమాదంలో పడ్డామేమన్నటువంటి భావన చేసి ఇంకా కిందికి వెళుతామని చెప్పేసి భయపడుతున్నారు. మనం అనుకున్నాం, గత వారంలో మనం చెప్పుకున్నాం, మనకి బుధ గురువారాల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని విషయం స్పష్టంగా చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి మరొకసారి మీరు చూసుకోవచ్చును. బట్ ఈ వారంలో ఎలా ఉండబోతుంది అంటే, ఒకటి ఇక్కడ మనకి దేశీయ అంతర్గతమైనటువంటి రాజకీయ స్థితిని కూడా మనం చూసుకోవాలి. అలాగే జిఎస్టీ మనకి మీటింగ్ అవుతుంది అనుకున్నాం, మరి ఆ జిఎస్టీ మీటింగ్ అవ్వలేదు. దాని ప్రభావం కూడా పాజిటివ్ ఉంటుంది అనుకున్నా నేను. అంటే కొన్ని వస్తువుల మీద ధర తగ్గడం, అంటే పర్సెంటేజ్, అంటే 5% తీసుకురావడం అనేది లాంటివి జరుగుతుంది అనుకున్నా నేను. బట్ అఫ్ కోర్స్ రేపు వచ్చేటువంటి 25వ తేదీకి జిఎస్టీ మీటింగ్ ఉండే అవకాశం ఉంది. అప్పటికే మనం వారం తప్పకుండా మనం షేర్ మార్కెట్ ఫలితాలు చెప్పుకోవాలి. కాబట్టి మనకి మహాయుతి, మహారాష్ట్ర సంబంధమైనటువంటి ఎన్నికల ఫలితాలు కూడా మనకి అత్యంత పాజిటివ్గా రావడం, స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడడం వల్ల అది కూడా మనకి ఉపయోగపడింది, అనుకూలవంతమైన వాతావరణం కలిగించింది. మహానుభావులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరియు అదాని గారి వల్ల వచ్చే నష్టాన్ని మరి అది కంటిన్యూ అవుతుందా అనేటువంటి విషయంలో వెళ్తే లేదండి. మనకి ఈ వారంలో, అంటే 25వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ మధ్య కాలంలో వస్తున్నటువంటి మనకి సమాచారం ప్రకారంగా మనకి సెన్సెక్స్ మళ్ళీ అనుకూలంగా ఉండబోతుంది. గత వారంలో శుక్రవారం రోజున దాదాపుగా మనకి 79,117 వరకు మనకి సెన్సెక్స్ వచ్చినట్టుగా మనం చూసుకున్నాం. మనం నిఫ్టీ కూడా మంచి బ్రహ్మాండటువంటి పాజిటివ్గా కనపడింది, మనకి మంచి అభివృద్ధి కనపడింది. కాబట్టి అదే ఊపు, అంటే అదే కంటిన్యూ అయ్యే అవకాశాలు మనకి చాలా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మనకి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, భారతదేశం యొక్క దృఢమైనటువంటి అనేక రకాలైనటువంటి మన ప్రధాని గారు వెళ్తున్నటువంటి యొక్క దేశాల యొక్క సందర్శన, అలాగే బ్రెజిల్ సమావేశాలు, ఇతరత్ర సమావేశాల్లో మన ఉనికిని చాటే విధానంలో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని మనం తీసుకెళ్లేటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటున్నాం. అటువంటి దాంట్లో మనకి స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి. ఒక రోజు మనకి గురువారం రోజున 5 లక్షలు పడిపోయినా, శుక్రవారం రోజున మళ్ళీ తిరిగి మనకు ఉవ్వెత్తున ఎగిసి మనం మళ్ళీ ముదుపర్ల సంపదన పెరిగిన విషయం చూసాం మనం. కాబట్టి అదేవిధంగా మనకి 25వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో కూడా తప్పకుండా అనుకూలవంతమైనటువంటి, అలాగే స్థిరాస్తి వ్యవహారాల్లో కానీ, అంటే స్థిరాస్తి షేర్లు కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంకు లాంటి షేర్స్ కానివ్వండి, తప్పకుండా మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగం కలిగిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లు, అలాగే ఇన్సూరెన్స్ షేర్లు, అలాగే మనకి గృహ సంబంధమైనటువంటి షేర్స్లలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మెడికల్ సంబంధమైనటువంటి ఫార్మా సంబంధమైన షేర్లు కొద్దిగా మనల్ని ఇబ్బంది కలిగించవచ్చును. అలాగే ఆటోమొబైల్ సంబంధించినటువంటి షేర్స్ కూడా మనల్ని ఇబ్బంది కలిగించే అవకాశం కొంత కనబడుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వాటి మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఫార్మా ఆటోమొబైల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు, అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు పెట్టుబడులు పెట్టవచ్చును. ఈ వారంలో లాభాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే యుద్ధం నుంచి కూడా మనం, అంటే ఈ ఉక్రెయిన్ రష్యా లాంటి యుద్ధాల గురించి బైడెన్ చేసినటువంటి వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్లో చిన్న ప్రకంపనలున్న మన దేశీయ మార్కెట్, దేశీయ సంపద అనుకూలంగా ఉండే అవకాశం, శాంతి సంబంధమైనటువంటి ఉపన్యాసాలు, శాంతిమైనటువంటి విషయాన్ని మన ప్రధానమంత్రి గారు బయట దేశాలకు చెప్పడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు కూడా స్థిరంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి మనకి ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మన సంపద అనుకూలంగా ఉంటుంది. మనం ముఖ్యమైనటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చును. లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక మరి ఏ రాశుల వారికి లాభం ఉందంటే, ముందుగా మనం 2 రాశుల వారికి నెగిటివ్ కనబడుతోంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. వృశ్చిక రాశి మరియు ధనుసు రాశి వాళ్ళు ఏమాత్రం అనుకూలంగా లేదు. కాబట్టి దయచేసి మీరు అందులో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెట్టండి. ఈ 2 రాశుల వారు, వృశ్చికం ధనుసు రాశుల వారికి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. తస్మాత్ జాగ్రత్త, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. లక్షల కొద్ది పెట్టుబడి పెట్టకండి. డే ట్రేడింగ్ చేయకండి. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. అలాగే
మరొక 2 రాశులు ఉన్నాయి, సింహం, కన్య. ఈ 2 రాశుల వారు కూడా సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి వీరు కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెడితే మంచిది. వృశ్చిక, ధనుసు రాశి వారు పెట్టుబడులు పెట్టకపోతేనే మంచిది, హాయిగా ఉంటుంది. మిగతా రాశుల వారికి పండగలా కనబడుతోంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశి వారికి అద్భుతమైన విజయం. తులారాశి వారికి ఊహించని విజయం. మకర, కుంభ, మీన రాశుల వారికి పట్టిందల్లా బంగారంగా ఉంది కాబట్టి ఈ రాశుల వారు తప్పకుండా పెట్టుబడి పెట్టండి, అత్యంత లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. తప్పకుండా సెన్సెక్స్ కానీ BSE కానీ మంచి స్థాయిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా చెప్పిన వాటిల్లో పెట్టుబడి పెట్టండి, లాభాలు స్వీకరించండి. తప్పకుండా ఇటువంటి సమాచారాన్ని 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.